నువ్వు పిలిచావని కంపెనీకి వచ్చాను అంతే. ఏయ్, ఇదంతా చూడకుండా పక్కన పెట్టేస్తే మనం అప్డేట్గా లేము అని ఈ జనరేషన్ మనల్ని పక్కన పెట్టేస్తోంది. ఎవరు సంజు శాంసన్ అని కొత్త అబ్బాయి భయంకరంగా ఆడుతున్నాడంట కదా. అవునవును, ఇవాళ మ్యాచ్ ఆ ప్లేయర్ని నమ్ముకునే ఉంది. ఏంటి మీనా, ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? అందరూ ఏదో పనిలో ఉంటారు. మీరంతా ఏం తీసుకుంటారు? ముందు టీ చెప్పు, ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. సరే. మీనా, నువ్వు కూడా మా అందరితో కలిసి మ్యాచ్ చూస్తా అని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు కిచెన్లోకి వెళ్తే మాకెవరు కంపెనీ ఇస్తారు? బాలే వారే, నేనిదంతా ఎందుకు చేస్తాను? దానికంతా వేరే వాళ్ళు ఉన్నారు. బంగారీ, అన్నిటికీ మనుషులు ఉన్నారనుకుంటా. బంగారీ, అత్తయ్య చెప్పండి. అత్తయ్య, వీళ్ళందరికీ టీ తీసుకునిరా. స్ట్రాంగ్ మసాలా టీ. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేయ్. బాగుండాలి, క్రిస్పీగా ఉండాలి. ఏంటి చూస్తున్నావు? వేరే ఏమైనా పనుందా నీకు? లేదత్తయ్య. మరేంటి, పోయి చేసి తీసుకునిరా తొందరగా. అలాగే అత్తయ్య. బ్రహ్మాండంగా ఉంది కదా. ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, పనుంది. గెస్ట్లు ఉన్నారు కదా, డిన్నర్కి ఏం కావాలి అని వాళ్ళని అడిగి చెయ్యవా? డిన్నర్కి ఏం కావాలి? నాకు దోశ కావాలి. నాకు పరోటా. నాకు చపాతీ ఉంటే బెటర్. నాకు నూడిల్స్. వాళ్ళు అడిగినవన్నీ త్వరగా రెడీ చేసి పెట్టు. అన్నిటికీ సెపరేట్గా సైడ్ డిష్ చేసేయి. వీళ్ళు చెప్పిన ఐటమ్స్ అన్ని గంటన్నర లోపు రెడీ అయిపోవాలి. ఏంటి? సరే అత్తయ్య. పో. ఏంటి మీనా, నీ కోడల్ని నోటి మాటతో ఆడిస్తున్నావు? మరి అలా కాని ఆడించకపోతే మన తల మీదకెక్కి కూర్చుంటారు. మనం మ్యాచ్ చూద్దాం రండి. బంగారి, అత్త ఇచ్చిన పని నువ్వు చెయ్యకూడదు. నీకంటే రవినే బెస్ట్ అని అత్తయ్య నోటితోనే చెప్పాలి. ఎలా చెప్పిస్తానో నువ్వు చూడు. బంగారీ, జాన్సమ్మా. ఏంటి బంగారీ ఇదంతా? ఏంటిదంతా? దోశలు వేస్తున్నాను జాన్సమ్మా. నిన్నిదంతా ఎవరు చేయమన్నారు? దానికి మణి ఉంది కదా, మణి చూసుకుంటుంది కదా. తనతో చెప్పి నువ్వెళ్ళి ఆఫీస్ పని చూసుకోవడం మానేసి నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? లేదు జాన్సమ్మా, అత్తయ్యనే చేయమని చెప్పారు, అందుకని. ఓ, అత్తగారి ఆర్డరా? కుదరదు అని చెప్పడం కుదరదు, అంతే కదా? బంగారీ, ఒకరి మనసులో స్థానం సంపాదించుకోవడానికి 1000 దారులుంటాయి. అలా అని చెప్పిన వాటన్నింటికీ తలూపి అణిగిమణిగి ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదో. చచ్చా, అలాంటిదేం లేదమ్మా. ఆవిడ ఆశగా ఎప్పుడో ఒకసారి నన్ను ఏదైనా చేయమని అడుగుతారు. అది నా వల్ల చేయడం కుదరదు అని చెప్తే తప్పవుతుంది కదా, బాధపడతారు కదా జాన్సమ్మా. ఎందుకు బాధపడతారు? అలాంటిది ఏమీ ఉండదు.
ఏంటి నువ్వు ఆఫీస్ పని చేసేటప్పుడు నీకు అన్ని పనులు చెప్పడమా? లేదు ఝాన్సమ్మ, నాకు పనుందని అత్తకెలా తెలుసు? తెలియకపోతే నువ్వు చెప్పు. బంగారి, ఎస్ చెప్పడం ఎంత ముఖ్యమో అలా లెవెల్లో నో చెప్పడం కూడా ముఖ్యం. ఎందుకంటే అది ఏదో ఒక రోజు అందరినీ ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. నీకు పనుంటే పని ఉంది అని చెప్పి వెళ్ళిపోవాల్సింది కదా. ఏంటి బంగారి? సరే ఝాన్సమ్మ. అత్తయ్య, ఆ, రామీనా, ఏంటత్తయ్య బంగారి మీ దగ్గర నమ్మి చాడీలు చెప్తోందా? చచ్చా, అలాంటిదేం లేదు. అత్తయ్య, నేనేం తనని ఇబ్బంది పెట్టడం లేదు. మామూలుగా అందరి ఇళ్లలోనూ అత్తగారు కోడలికి చెప్పే సాధారణమైన పనులే చెప్తున్నాను నేను. నా ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు. తన వంట అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పటికే 2-3 సార్లు తన చేతి వంట తిన్నారట. వాళ్ళు ఆశపడ్డారని తనని వండమని చెప్పానంతే. అది కూడా తప్ప. ఆఫీస్ పని చేస్తూ ఎంతో మంది అమ్మాయిలు ఆఫీస్ పని ఇంటి పని కలిపి చక్కగా మేనేజ్ చేసుకోవడం లేదు. తను మాత్రమేంటి పైనుంచి దిగొచ్చిందా? మీనా, నువ్వు చెప్పేదంతా కరెక్టే. కానీ నువ్వు రవిని చూసినట్టు బంగారిని చూస్తే చాలా బాగుంటుంది. ఏయ్, అత్తయ్య, ఏంటి ఒక టిఫిన్ చేయమని చెప్పిన దానికి నేను నీ దగ్గర పని చేయిస్తున్నాను అని నువ్వు ఆవిడ దగ్గర చాడీలు చెప్తున్నావా? అలాంటిదేం నేను చెప్పలేదత్తయ్య. లేదత్తయ్య, నా పాటికి నేను దోశలు వేస్తున్నాను. ఝాన్సమ్మని వచ్చి చూసి ఆవిడే నన్ను అడిగారు. నీ గురించి నాకు బాగా తెలిసే. నువ్వు కంప్లైంట్ చేయడానికి ఛాన్స్ వెతుకుతూ ఉంటావు. కరెక్ట్గా అత్తయ్య రాగానే ఆవిడ దగ్గర నా గురించి మొత్తం చెప్పేసి ఉంటావు. ఇది అత్తా కోడలిగా మనిద్దరి మధ్య జరిగే విషయం. ఇందులో మా అత్తగారనే కాదు, ఎవ్వరూ తలదూర్చకూడదు. అది ముందు నువ్వు తెలుసుకో. కంప్లైంట్ చేస్తోంది, కంప్లైంట్. అలాంటిదేం లేదత్తయ్య. ముందు ఎదురు సమాధానం చెప్పడం మానే. వచ్చిన వాళ్ళ ముందు నా పరువు తీయకుండా చెప్పిన పని పూర్తి చేసే పని చూడు. అలాగే అత్తయ్య. కానీ బంగారి, బంగారి, ఏంటి బంగారి నువ్వు పాత్రలు కడుగుతున్నావు? ఏదో అత్త అడిగింది కదా, నువ్వు చెయ్యలే అంటే ఆవిడ బాధపడుతుందని నేను వదిలేస్తా. అలా అని పాత్రలు కడుగుతావా? నువ్వు వదిలి, నేను కడుగుతాను.